పెద్ద కళాకారుడు ఎస్పీబీ సార్. ఆయన విగ్రహం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం, మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది సింగర్స్కి ఆల్ ఓవర్ ఇండియా ఆయన ఒక మెయిన్ ఇన్స్పిరేషన్ అనమాట, పర్టికులర్లీ ఫర్ సౌత్ ఇండియన్ సింగర్స్. సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీ ఆర్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ హిస్టరీ అంటే ఎస్పీబీ గారి పేరు, ఘంటసాల గారి పేరు, అలా పెద్దవాళ్ళ పేరు నిలిచిపోయింది సార్. అది హిస్టరీకి అది ఇంకా ఒక బొట్టు పెట్టినట్టుగా, ఒక తిలకం పెట్టినట్టుగా, ఇంకా అందానికి అందం చేర్చినట్టుగా మా తెలంగాణ సీఎం గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి మేము మొట్టమొదటిగా ఆయన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యాజ్ వెల్ as not only from the singers fraternity, as well as being a Tamil Ammai born and brought up in Tamil Nadu, on behalf of Tamil Nadu people also, we convey our sincere gratitude to Honorable Chief Minister Revanth Reddy. Desham goppaga it celebrates SPB sir. మ్యూజిక్ ఆల్వేస్ సెలబ్రేట్స్. మ్యూజిక్ అనేటప్పటికీ కొంతమంది హిస్టరీలో నిలిచి పోతారు. దాంట్లో మా ఎస్పీబీ గారు ఎప్పుడూ ఆయన పేరు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఆయనకి ఇక్కడ విగ్రహం నిర్వహించి మర్యాద చేసిన మా ఆనరబుల్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి మా తమిళం వాళ్ళ సార్బుగా, అలాగే మ్యూజిషియన్స్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వివాదం రావడం పట్ల ఎట్లా చూస్తారు? బాలుగారి విగ్రహం ఇక్కడ పెట్టడం సరైనది కాదు సార్, ఇది అవసరం లేని ఒక విషయం సార్. ఎందుకంటే బాలు గారు హ్యాస్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ఆల్ ద లాంగ్వేజెస్. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, ఐఎమ్ తమిళ అమ్మాయి. మాకు బాలుగారు ఎలా ఒక దేవుడు లాగానో అలాగే తెలుగు జనాలకి కూడా తెలుగు ఫర్ కాంట్రిబ్యూషన్ అంటే ఫర్ ది సొసైటీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డాక్టర్స్ ఆర్ లాయర్స్ ఆర్ అదర్ ప్రొఫెషన్స్. డెఫినెట్లీ మ్యూజిషియన్స్ కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తున్నారు. ఆయనలాగా అంటే తెలుగు వాళ్ళని గర్వపడుతున్నాం. తమిళ వాళ్ళకన్నా అంటే మా అమ్మ గడుపులో పుట్టలేదు ఆయన, మా తమిళనాడులో పుట్టలేదు, మా కర్ణాటకలో పుట్టలేదని ఎంతోమంది జనాలు తాపత్రయపడుతున్నారు. అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకా గొప్పగా మనం అభిమానించాలి, గర్వహించాలి ఆయన గురించి. ఇది ఎవరైతే సరే సార్, తెలంగాణకైతే అంటే నాకే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది కదా, ఎవరో ఒక అతను ఆయన చాలా పోరాటం చేశారు, కష్టపడారు దేశం కోసం, ఆయన విగ్రహం పెట్టలేదు. ఆయన విగ్రహం కూడా తొందరగా రావాలని కోరుకుంటున్నాం. ఆయన చనిపోయిన తర్వాత నిజంగా నేను పర్సనల్గా ఒక 15 రోజులు మనిషిని కాలేదు. ఆ మహానుభావుని తలపులే మా కోసము అన్నట్టు ఆ మహానుభావుని మళ్ళొకసారి భగవంతుని కోరుకు అటువంటి మహానుభావుడు మళ్ళీ జన్మించాలి, అలాంటి ఇంకా వచ్చే తరం కళాకారులకు గొప్ప వరమై ఉండాలని కోరుకుంటున్నాను. దాదాపు ఒక 4-5 సార్లు ఉన్నాయండి. ఆయన ట్రాక్లు పాడాను. మాధవపతి సురేష్ ఆయన అవైలబుల్ లేనప్పుడు ఆయన సినిమా కోసం మాధవపతి సురేష్ గారి సంగీత దర్శకత్వంలో ట్రాకులు పాడిన, కోటి గారి సంగీత దర్శకత్వంలో ట్రాకులు పాడాను. ఆ మహానుభావుడు చాలా ఎంకరేజ్ చేసేవారు మాకు. సిరిమల్లి నీవే విరిజల్లు కావే వరదల్లి రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లి నీవే విరిజల్లు కావే. థ్యాంక్ యూ. నిజంగా ఆ మాటలు వింటే కొద్దిగా బాధ అనిపించిందండి మనకు. లేదండి, తప్పు. నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టాలి, బాలుగారితో పాటు గద్దర్ గారిది పెట్టాలి, తర్వాత అందశ్రీ గారిది కూడా పెట్టాలి, ఎవరు కాదన్నారు. కానీ ఈ మహానుభావులు అనేటువంటి తెలుగు సినిమా పరిశ్రమలకు చేసిన సేవలు అద్భుతం. మహానుభావుడు 40,000 పాటలకు పైగా వివిధ భాషల్లో పాడినటువంటి మహానుభావుడు, అతని విగ్రహం వద్దనుడు మా అలాంటి కళాకారులు చాలా బాధ వేసింది. నిజంగా ఒక్కొక్క టైంలో కోపం కూడా వచ్చింది. ఈ మహానుభావుని కార్యక్రమం అడ్డుకుంటారేమో, కానీ ఆ భగవంతుని దయ వల్ల ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఆవిష్కరించబడింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు, అమ్మగారు అమ్మ అని నేను ఖచ్చితంగా అమ్మగారిని సంబోధిస్తాను. మా చరణ్ గారు, మా అన్నయ్య, వీళ్ళందరూ కూడా నాకు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఏం చెప్తారు? విగ్రహావిష్కరణ ఇస్తుంది ఫైనల్గా ఆవిష్కరణ అయితే జరిగింది. 5 జనరేషన్స్ తెలుగు వాళ్ళకి ఏ గొంతు అయితే ఆయుష్ పెంచిందో ఆ జనరేషన్స్ అందరూ కలిసి ఎంతో సంతోషంగా ప్రతిష్ఠించుకున్న విగ్రహం ఇది. అండ్ మా దేవుడిని ఇక్కడ మనం పెట్టుకున్నందుకు, రవీంద్ర భారతి లాంటి ఒక అద్భుతమైన కళా ప్రాంగణంలో పెట్టుకున్నందుకు, రవీంద్ర భారతికి కళ వచ్చింది, అలాగే మా గురువు గారికి ఆయన ఆత్మకి చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్పీ గారితో మీ అనుభవం ఫాదర్ సన్ ఒక మాటలో చెప్పాలంటే నాకు తండ్రి లాంటి, నాకు పితృ సమానులు, నన్ను ఎప్పుడో కొడుకులా చూసుకునేవాళ్ళు. ఈరోజు మా నాన్నగారి విగ్రహం ఇక్కడ ఉంది అనే ఫీలింగ్, ఇట్స్ రియలీ గ్రేట్ ఫీలింగ్. సో ఎన్నో వివాదాల తర్వాత విగ్రహావిష్కరణ అయితే జరిగింది. వివాదాలకి మాకు సంబంధం లేదండి. ఆయన తెలుగు వారందరి కోసం పాడాడు, తెలుగు వారందరి కోసం చేసిన మనిషి కాబట్టి, ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన మనిషి కాదు కాబట్టి, ఆయన ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఆయన విగ్రహం పెట్టచ్చు అని నా ఫీలింగ్. ఒక సాంగ్ ఏదైనా నా సాంగ్ ఏదైతే చాలా పెద్ద హిట్ అయిందో ఆయన పాడింది, ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.